జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు ఢిల్లీలో హంగామా చేస్తుంది? ఫస్ట్ ఇంకొక క్లారిటీ ఇస్తా. గిరీష్, నువ్వు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తావంటే కాకరిచ్చి ఉంచుతా. కాక్రోచ్ జనతా పార్టీ మీద ఏం చేస్తా? కాకరిచ్చి ఉంచుతా నోట్లల్లా. క్లియర్? అసలు ఎందుకు లొల్లి చేస్తుంది అని మాట మాట్లాడితే ఎఫ్సిఆర్ఏ ఫస్ట్ మేమే మాట్లాడినాం. చిత్రగుప్తుల ఎఫ్సిఆర్ఏ గురించి ఎవరు మాట్లాడారు? మేమే మాట్లాడినాం. దాని తర్వాత వీళ్ళకు ఒక పంచాయతీ మొదలైంది. ఆ పంచాయతీ తర్వాత వీళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారు అని అనేది ఈ చిట్టా జర మీరు క్లియర్ కట్గా ఇనుండ్రి ఫ్రెండ్స్. అసలు మోడీ సర్కార్ ఏం చేసింది? వీళ్ళకి బగబగ మీద మండిన జాగాల కొంచెం వీళ్ళు కూడా నెగ్లెక్ట్ చేసిర్రు. వెనకటికి నేను ఇక మాట్లాడినా, ఇక మళ్ళీ నేను అది దౌరాంచదలుచుకోలే. ఇవాళ ఎట్టకేలకు ఢిల్లీ గల్లీలలో మాత్రము ఒక పెద్ద గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొన్నది. ఇది మీ అందరికీ తెలిసింది. ఇది ఎందుకు అయింది అని అంటే, మోదీ సర్కార్ ఏం చేసిందంటే ఫారిన్ ఫండింగ్కి తాళం వేసింది. సో ఫారిన్ ఫండింగ్కి తాళం ఢిల్లీలో మొదలైంది గందరగోళం. సో ఈ పంజాబ్, గిరీష్ ఢిల్లీలో అయితే నువ్వు పంజాబ్ ఎందుకు తీసుకొచ్చినావు? మాకు అట్లనే ఉంటుంది మరి. గాడ ఎన్నో ఉంటుంది. ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అని అందరూ మొదలవుతారు అన్నమాట. ఇల్లు గట్ల ఇట్లా టిల్లుగాడు ఎడ దొరుకుతారో అని చూస్తారు. ఆ టిల్లుగాడు ఢిల్లీ గల్లీలలో దొరికిరు అనుకో, లపక్కమని మించుతారు. ఇట్లా మింగి అస్థిర పంజరం ఉంచినట్టు ఉంచుతారు. మళ్ళీ నువ్వు అప్రమత్తంగా ఉండాలా. సోషల్ మీడియాలో వచ్చిందంతా సగం సగం మాట్లాడేటోళ్ళు ఇట్లా పెట్టి మాట్లాడతారు చూడు, అలా అందరినీ కిందేసి తొక్కాలి. మళ్ళీ అట్లుంటుంది మరి సగం నిజాలతోని. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, పంజాబ్లో డ్రగ్స్ లేదంటే ఎవడని నమ్ముతాడా? కరప్షన్ లేదంటే ఎవడని నమ్ముతాడా? ఇంకొకటి అయింది, రిక్రూట్మెంట్ పేపర్ లీక్ అయింది ఆడ పంజాబ్లో. మొన్నటి దాకా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఏడ్చుకుంటే ఏమన్నాడు? నేను సుఖమైనోన్ని, నేను పిత్తుతో కూడా సీసాలలో నింపుకొని పోతారు, అంత మంచి వాసన వస్తుంది అట్లాంటోని నేను అని చెప్పి మాట్లాడితే వాళ్ళ రాష్ట్రంలో, పరిపాలిత రాష్ట్రంలో ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. ఇక తలకాయ ఎడబెట్టుకుంటాడు అరవింద్ కేజ్రీవాల్. దీనికి ఏం తీసుకొస్తారు అంటే, అగో చూసినావా, ఇండియా ఇంకా యుఎస్లో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, రైతులు మొత్తం లాస్ అవుతారు. ఇప్పుడు చూడిగా ఫస్ట్ ఏమో పేపర్ లీకు, తర్వాత పంజాబ్ డ్రగ్ పేపర్ లీకు, తర్వాత సెకండ్ ఏంది ఇండో యుఎస్ ట్రేడు లీకు. మోడీ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ మధ్యలో ఎఫ్సిఆర్ఏని టైట్ చేసింది. ఈ ఎఫ్సిఆర్ఏ పక్క పెడతారు. ఇది మాట్లాడితే వాళ్ళు బట్టలు మొత్తం బాత్రూంలో అందరు నంగానే, బట్టలు వేసుకుని కూడా స్నానం చేయడు. మీకు అర్థమవుతుందా? సో ఖచ్చితంగా బాత్రూంలో అందరు నంగానే. ఎఫ్సిఆర్ఏ తీస్తే అందరు నంగా అవుతారు. అందరు పుట్టుమచ్చలు పెట్టుమచ్చలు అన్ని లెక్క పెట్టవచ్చు. అప్పుడు ఎఫ్సిఆర్ఏ మీద మాట్లాడరు, రైతులది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు, అది మాట్లాడతారు. ఇప్పుడు ఇంకోటి మాట్లాడతారు. మీకు తెలుసో తెలియదో, కర్ణీసేన కూడా ఒక ప్రొటెస్ట్ మొదలెడుతుంది, యూజీసీ భారతీయ జనతా పార్టీకి అగెన్స్ట్గా. ఇవన్నీ చూస్తుంటే మీకు ఇప్పుడు ఏమనిపిస్తున్నాయి? 5 డిఫరెంట్ స్టోరీలు కనిపిస్తున్నాయి. ఇవి డిఫరెంట్ స్టోరీలు కావు, ఆయువు పట్టు. ఈ ఆందోళన జీవులకు ఆయువు పట్టు. ఇప్పుడు ఇవి డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ క్వశ్చన్స్ కాడికేం డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ క్వశ్చన్ అని చెప్పినప్పుడు అసలు వీళ్ళకు బగబగ ఎడమండుతుంది అంటే, నాకు ఒక సంఘటన కనిపించింది. నిన్న ఒక కాక్రోచ్ని ఒక పోలీసుడు పచక్కమని కొట్టిండు. ఆ మంట అట్లుంటుందా మంట? అర్థమైందా? నాకెంత ఆనందమైందో, పరమానందమైందో, బ్రహ్మానంద. గిరీష్, నువ్వు అట్లా మానవత్వం లేదనంటే, ఉన్నది మానవత్వం, కగ్గిల పొట్టున్నది నాకు, వీళ్ళకు. నాకు ఉండాలి, నాకే ఉండాలి మానవత్వం. తెల్లార్లు మానవత్వం ఉండాలి కదరా మనకు, తెల్లార్లు. ఇప్పుడు ఏమవుతుందనంటే, ఈ ఎఫ్సిఆర్ఏ ఒకటే ముచ్చట చెప్పాలనంటే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతుంది. ఏంది తెలుసా? ఎవడి చేతికి పైస వచ్చింది? ఈ పైసని ఎవడు కంట్రోల్ చేస్తుండు? ఈ నరేటివ్ని ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు? ఈ పైస వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎట్లెట్లా ఉపయోగపడుతున్నది చెప్పకనే ఎఫ్సిఆర్ఏ ఎంటర్ అయిపోయిన చిట్టాలకు. జూన్ 22, 2026 యూనియన్ గవర్నమెంట్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2.0. చిన్న కాస్మెటిక్ చేంజ్లు కావు ఇవి. నిజంగా చెప్పాలనంటే ఫేషియల్ చేసేసింది వీళ్ళకు, ప్లాస్టిక్ సర్జరీ చేసేసింది. వీళ్ళు ఫేషియల్ అనుకుంటారేమో కానీ నా దృష్టిలో ప్లాస్టిక్ సర్జరీ చేసింది. ఎందుకు చేసిందనంటే, వీళ్ళకి ఫంక్షనరీలు ఏంది, అసలు పర్పస్ ఏంది, ఈ పైసలు ఎందుకు ఖర్చు పెడతారు, ఏ రాష్ట్రాలల్లో ఏ యూనియన్ టెరిటరీలలో ఖర్చు పెడతారు, ఏం యాక్టివిటీలలో ఖర్చు పెడతారు, ఈ యాక్టివిటీకి ఎంత బడ్జెట్ చేసినావు, ఎంత ఖర్చు చేసినావు, దాని రిజల్ట్ ఏమొచ్చింది, ఇవన్నీ ఆరాధీసుడు మొదలెడితే ఆవిరైపోరు. ఆ ఆవిరికేనే మొదలైంది లదాఖ్లకేనో ఒక పంచాయతీ. ఆయన పేరే, నేను పేరు చెప్తలేను, ఆయననైతే హంగర్ స్ట్రైక్ ప్రొఫెషనల్ అన్నమాట. రిలే నిరాహార దీక్షలు చేసుట్లా అవార్డే.
అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటాడు. ప్రాక్టీస్ చేసుకుంటా కొంతమంది అయితే సంవత్సరాలు బతుకుతుంటారు. ఈ ఆందోళన చేసే వాళ్ళు చిత్రగుప్తులో పెట్టాలి, మజా వస్తుంది. అప్పుడు మజా వస్తుంది. అయితే ఈ ఆర్గనైజేషన్స్కి పైసలు ఏడికైనా వస్తాయే అని చూసుడే FCRA 2.0 పోర్టల్. ఈ FCRA రికార్డులలో ఏమేమి చూస్తారనంటే నీ పాన్ కార్డ్ ఏంది, నీ ఆధార్ కార్డ్ ఏంది, నీ NGO దర్పణ ఏంది, నీ బ్యాంక్ అకౌంట్ ఏంది, నీ చార్టెడ్ అకౌంటెంట్లు ఎవరెవరు ఉన్నారో, నీ UDIN సిస్టమ్ ఏంది, ఇవన్నీ బయటపడతాయి. అంటే అప్లికేషన్స్, రెన్యువల్స్, యాన్యువల్ రిటర్న్స్, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ స్ట్రక్చర్ని పరిగణనలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. నువ్వు సుఖమైనను అనుకో, మూతబరికి అట్లనే ఉంటుంది. నువ్వు లంగవు అనుకో, నిరాహార దీక్ష చేస్తావు. అంతే కదా. వేరేవాడు ఎవడని చేసిండా? గాలే చేస్తుర్రు. ఎవరు చేస్తుర్రు అని అంటే గాలే చేస్తుర్రు. మీరు కూడా తెలుసుకోవాలి కదా కొన్ని. అన్ని మానవట్లేని మమ్మల్ని కేసులు బుక్ చేద్దామని అమ్మో మేము చెప్తామా? గాలే చేస్తుర్రు, అంతే కదా. ఇప్పుడు లొల్లు ఏమైందనంటే నువ్వు సుఖమైనోడు కదరా బాయ్, ఎవడు ఫండ్ చేస్తున్నాడు, ఎవడు నడుపుతున్నాడు, ఈ పైసలు ఏడికి పోతుంది చెప్పు, మమ్మల్ని అడగొద్దు. ఎందుకు? మాది ఖాందాని అడుగుతున్నాడు. మళ్ళీ సరే మీ ఖాందాన్గా ఒకళ్ళ దానిలో ఉంచు అంటున్నాడు. ఉంచితే కూడా తెలుస్తుంది కదా. ఒకళ్ళ దానిలో ఉంచినా మేము మింగుతాం, బయట పడుతుందనా? గదే FCRA. కరెక్ట్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నా. ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఏదన్నా ఉన్నది అని అంటే, ఇది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్లకు పైసలు వస్తున్నాయి అని అంటే, ఈ పైసలు ఎందుకు ఖర్చు పెడుతుందో తెలుసుకోవాలన్న బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? పైసలు నీవా కావు, బయటకేనే వస్తున్నాయి. బయటకే నీకెందుకు ఇస్తున్నాడో? అంత పెద్ద స్వభావ హృదయుడు ఎవడు బయట? ఓ పైస పుట్టదు మాకు, కానీ నీకు మాత్రం కోట్లు ఉడుతున్నాయి. ఈ పైస ఏడక అడుగుతారా? అట్లా కాదు. వాళ్ళు కూడా ప్రభుత్వం ఇప్పుడు అట్లనే ఉన్నది వీళ్ళకు. ఇప్పుడు ఇది ఏమైపోయింది తెలుసా? ఇట్లా క్వశ్చన్లు వేయగానే లొల్లిషురు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, ఫారిన్ డొనేషన్స్ వచ్చినంత మాత్రాన ఆ సంస్థ యాంటీ నేషనల్ కాదు. ఇవో చూడరా, మీ కాక్రోచ్లకు సపోర్ట్ చేస్తున్నా గిరీష్, యాంటీ నేషనల్ కాదు. నేనేమంటున్నా, కాకపోతే మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అన్నీ నడుపుతారు. ఆడేం ప్రాబ్లం ఉంది? ఆడేం ప్రాబ్లం లేదు. నేనేం అడుగుతున్నానంటే, ఓవర్సీస్ ఫండింగ్ ఏదైతే ఉంది చూడు, ఎప్పుడైతే ఇది మూతవరకు యూజ్ చేస్తావు చూడు, ఇట్లాంటి ప్రొటెస్ట్లలో బయట పడుతుంది చూడు, ఎలక్షన్ నరేటివ్లలో యూజ్ చేస్తావు చూడు, సెన్సిటివ్ సోషల్ క్వశ్చనింగ్కి యూజ్ చేస్తావు చూడు, అద్దం పెట్టి మొత్తం చూపెట్టాలి, నాకు పార్ కనబడాలా అని అంటుంది మోదీ సర్కార్. తప్పేముంది అందులో? అర్థమవుతుందా మీకు? పంచాయతీ మొత్తం ఇన్స్టాగ్రామ్లోనే ఎందుకు అవుతుంది? యూట్యూబ్లో అయితే లేదు. అందులో రైట్ వింగర్లో అయితే అసలు ఏవో యూట్యూబ్లో. కరెక్టా రాంగా? అది వేరే విషయం. కొంతమంది గింతలు ఇవ్వగానే గింత లేచినట్టు అనుకుంటారు, అది వేరే విషయం. సో ఈ మనీ ఏడికైనా ఒరిజినేట్ అయింది, ఏడికైనా ట్రావెల్ అయింది, ఏ డాక్యుమెంటెడ్ పర్పస్కి యూజ్ చేసిరు అనేది కొత్త. అయితే ఈడ మన రాహుల్ గాంధీ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ ఫారిన్ ఫండెడ్ పైసలతోని వీళ్ళకేదో లావాదేవీలు ఉన్నాయని చెప్పి ఒక నెట్వర్క్ ఉంది. అది ఇన్వెస్టిగేషన్లు ఉన్నది. నేను గాడికే మాట్లాడాను. ఇన్వెస్టిగేషన్. నేను వీళ్ళు తప్పు చేసిరని కూడా అంటలేను. అమ్మో వీళ్ళు సత్యరిత్యంద్ర మునిమన్మన్లు, వీళ్ళు పుట్టినాకనే పుణ్యం పుట్టింది. సో వీళ్ళేం తప్పు చేసిరని నేను అంటలే అనకూడా. బట్ సీన్ ఏందనంటే, వీళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అని అంటే కాయిదాలు ఏదో ఇచ్చి పడదొప్పితే అయిపోతుంది కదా. కరెక్టా రాంగా? మొన్న ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో వైరల్ అయింది. పిల్లలకు జూడో నేర్పుతున్నాడు రాహుల్ గాంధీ. ఇట్లా లేపుతున్నాడు, చేలుతో ఇట్లా లేపుతున్నాడు. ఎంత అదృష్టవంతులా పిల్లలు. సార్ నాకు కూడా జర జూడో నేర్పొచ్చు కదా సార్. నేనైతే హైదరాబాద్లో నువ్వు జూడో యాత్ర చేసినప్పుడు కూడా నేను దూరంకేం దుర్బీన్ పెట్టుకొని చూసిన, దగ్గరికేం చూడలే. మళ్ళీ నన్ను కోవట్ అంటారు సార్ దగ్గరికేం చూస్తే. సో యూనియన్ గవర్నమెంట్కి అన్నిస్తే అయిపోతుంది కదా. ఇర్రెగ్యులారిటీలు ఇవ్వకుండా పంచాయతీ చేస్తానంటే, రోడ్ల మీద వండుకుంటా అంటే పోలీసు వాళ్ళు కూడా లేస్తలేడు. నేను ఆనాడు రామాయణంలో ఇట్లా కాలు పెడతాడు అంగదుడు ఇట్లా కాలు పెడితే కాలు జరపనికి రాలే. అట్లా ఇట్లా రాహుల్ గాంధీ రోడ్డు మీద వండుకుంటే లేపనికి వస్తలేదు. రామాయణం గుర్తొచ్చింది నాకు జరసేపు. ఆడ కాలు ఈడ రాహుల్ అని చెప్పి గుర్తొచ్చింది నాకు. ఉండొచ్చులే అని ఫిట్నెస్. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ది ఫిట్నెస్. నౌ ది క్వశ్చన్ ఈజ్, కాంగ్రెస్ అండ్ యాప్ దీన్ని పొలిటికల్గా హార్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు ఇది పొలిటికల్ ఆపర్చునిటిజం అవుతుంది. నువ్వు పిల్లల పేరు మీద వచ్చి మొదలెట్టి నువ్వు ఏం చేస్తున్నావు? నీ FCRA పంచాయతీ మొదలైందని చెప్తున్నావు. నువ్వు పార్లమెంట్ సెషన్ కంటే ఏడికి పోయినావు? ఎవడిచ్చిండు ఆ పైసలు నీ ట్రిప్లకు మొత్తం? బయట పెట్టగలుగుతారా? పోలీసు వాళ్ళని కూడా చెప్పాడు, చెయ్యాడు, సీక్రెట్గా పోతాడు. అంతే. మేమేమో వేరే అనుకుంటున్నాం, ఆడనేమో వేరే అవుతున్నది. డిస్కస్ చేయాల్సి వస్తుంది. రారండోయ్ వేడుక చూద్దామనని. సరే, ఈ వేడుకలకు జరసేపు వేడెక్కించే మాటలకు పోదాం జరసేపు. ఇక ఇప్పుడు గవర్నమెంట్ ఒక మెకానిజం క్రియేట్ చేసింది రాబాయ్, నీ పైసలు ఎక్కడ పోతున్నాయో అని చెప్పి చేసింది క్లియర్ కట్గా. నిన్ను నీ ఫాలో అయితే అచ్చుకుక్క లెక్క, నీ పైసలు వెనకనే ఫాలో అయితే అచ్చుకుక్క లెక్క అని చెప్పి చెప్పింది. ఇప్పుడు జర ఆమ్ ఆద్మీ పార్టీని నడుచుకోవాలి కదా. ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర పోదాం, పంజాబ్లో పోదాం.
ఇంక ఏడున్నారని ఏడలేరు కదా, పంజాబ్లో పోదాం. ఇప్పుడు పంజాబ్లో పోతాడ డ్రగ్ ప్రాబ్లం ఉందా లేదా? లోతైన ప్రాబ్లం ఉన్నది డ్రగ్స్ది, డిస్రప్టివ్ ఉన్నది, డిస్ట్రాక్టివ్ ఉన్నది. మళ్ళీ ఇది లా అండ్ ఆర్డర్ క్వశ్చన్ కాదా? డ్రగ్ ప్రాబ్లం ఉన్నది అని అంటే పంజాబ్లో ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని అంటే, డ్రగ్స్కి ఎవడన్నా బానిస అయ్యిండు అని అంటే ఆయన ఇంట్లో సేవింగ్స్ ఉంటాయా? ఆయన ఇంట్లో ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఆడ ఎంతసేపు డ్రగ్కి బానిస అయ్యే ఉంటాడు. హెల్త్ మంచిగా ఉంటుందా? నీ పౌరులే చక్కగా లేనప్పుడు, పంజాబ్ బార్డర్ స్టేట్ మనకు పాకిస్తాన్తో, బార్డర్ సెక్యూరిటీ గట్టిగా ఉంటుందా? బార్డర్ సెక్యూరిటీ గట్టిగా లేనప్పుడు క్రైమ్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ ఎంత వల్నరబుల్ ఉంటుంది? అది దేశ భవిష్యత్తుకు మంచిదా చెడ్డదా? మళ్ళీ ఈకో సిస్టమ్ని బ్రేక్ చేయాలన్నా వద్దా? ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలు ఏమన్నది, మేము డ్రగ్ మాఫియా గడ్డపారదించుతామని చెప్పారు. కానీ మన పెగ్మ్యాన్ వాళ్ళే ఇలా ప్రభుత్వాలు నడుపుతారు. ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు ఏమైందని అంటే, ఒక ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అంట, ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అంట. ఇది ఒక కాంట్రవర్సీ అయింది. పోలీసు ఛేదిస్తే ఏమేమి వెళ్ళినాయి తెలుసా? పెన్ కెమెరాలు వెళ్ళినాయి, వైర్లెస్ డివైజెస్ వెళ్ళినాయి, రియల్ టైం డిక్టేషన్, ఎగ్జామ్ రాస్తుంటే రియల్ టైం డిక్టేషన్ చేస్తారు చూడు, అట్లా వెళ్ళినాయి. మొత్తం రికవరీ చేసిరు. 28 క్యాండిడేట్లను డీటైన్ చేసిరు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి భారతీయ జనతా పార్టీని దూషించే అంత కెపాసిటీలు ఉన్నదా? జంతర్ మంతర్ దగ్గర నువ్వు ఏదైతే ఎగ్జామ్ కోసం కొట్లాడుతున్నావు చూడు, నీ దగ్గర ఏదైనా పంచాయతీ ఉన్నదా? ఇప్పుడు నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఫార్మిస్ట్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, అది కేవలం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఈ ఫార్మిస్ట్ అనేటోడు మెడిసిన్స్ని కంట్రోల్ చేస్తాడు, ప్రిస్క్రిప్షన్స్ చదువుతాడు. ఇది గిట్లా మిస్యూజ్ అయింది అనుకో, రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏమవుతుంది? ఒక మందు బదులు ఇంకో మందు ఇస్తే కరప్షన్ అగర్ ఫార్మిస్ట్లకు ఇట్లా జరిగింది అనుకో, ఎంత హెల్త్ రిస్క్ అవుతుంది? ఇప్పుడు నేనేమంటా అంటే, ఒక ఐఏఎస్ అధికారిది కూడా ఏదైనా ప్రాబ్లం జరిగితే కరప్షన్ జరుగుతుంది. ఫార్మసిస్ట్ అగర్ తప్పు చేసిండనంటే ఏమవుతుంది? ప్రాణాలు కుటుంబాలు ఎగిరిపోతాయి. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా అంటే, ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేయాలా? ఈ ఫార్మసిస్టులకు, ఈ డ్రగ్ డీలర్లకు లింక్ ఏంది అని తెలవాలా? లేకపోతే ఈ ఫార్మసిస్టులను యూజ్ చేసి డ్రగ్ని ప్రమోట్ చేస్తున్నారా అనే లింక్ మొత్తం బయటికి తీయాలా? ఈ లైసెన్స్డ్ ఫార్మసిస్టుల రూపంలో డ్రగ్ డీలర్లు ఎంతమందికి వస్తున్నారు అని చెప్పి చూడాలి. లేదు మేము డ్రగ్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుతామంటే అది కేవలం స్లోగం అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెప్తున్నా, కరెక్టా రాంగా? ఇప్పుడు నీకు ఏదో ఒక జెండర్ ఉందనుకో, ఇట్లా అని అంటావు. ఏ జెండర్ లేదనుకో, ఇట్లా అంటావు. కరెక్టా రాంగా? అంతేనా కదా? కరెక్టా కదా? ఇవాళ ఇట్లా గుర్తున్న పార్టీ ఏమైపోయింది? ఇట్లా అయిపోయింది. నీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కొట్టింది, మీరేం బీగిరి కట్టలు ఏం లేదు. ఇది ఏమంటారు, ఉత్తరాన దక్షిణాన అని చెప్పి కొట్టుకసస్తురు తప్ప ఇంకేం లేదు. సో ఇది ఎంత సీరియస్ రిక్రూట్మెంట్ అనేది ఒకసారి నువ్వు ఆలోచించు. ఇప్పుడు అందుకే అసలు లైసెన్సింగ్ ఎవడిస్తున్నాడో ఆ రిక్రూట్మెంట్ చైన్ని చూడాలా, ఫార్మసిస్ట్ ఇన్స్పెక్షన్స్ చూడాలా, ప్రిస్క్రిప్షన్ ఆడిట్లు చూడాలా, ఇందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరిగినాయా కూడా ఛేదించాలా. ఈ పేపర్ లీక్ అంత డేంజరస్, బార్డర్ స్టేట్ కాబట్టి. ఇప్పుడు జరా రైతుల కాడికి వద్దాం. అమెరికా ఇంకా ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ అని ఫిబ్రవరి 2026లో ఈ ఫ్రేమ్వర్క్ తీసుకొని వచ్చిర్రు ఫ్రెండ్స్. టారిఫ్ రిడక్షన్ చేసిండ్రు, 18% రెసిప్రోకల్ టారిఫ్ అని పెట్టిరు ఇండియన్ గూడ్స్ మీద, ఎస్పెషల్లీ ఫార్మస్యూటికల్స్, జెమ్స్, డైమండ్స్, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్స్ అని చెప్పి చెప్పిండ్రు. అమెరికన్ మార్కెట్ మనకేం చేస్తుంది అంటే, టెక్స్టైల్స్, స్పైసెస్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫార్మస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఎంఎస్ఎంఈలకు ఇవన్నిటికి ఒక ఇన్సెంటివ్ ఫ్యాక్టర్స్ సెక్టార్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా మాట్లాడుతుంటే మళ్ళీ రైతుల పంచాయతీ ఏడికని వచ్చింది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, అమెరికన్ అగ్రికల్చర్ గురించి మనం తెలుసుకోవాలి. అమెరికన్ అగ్రికల్చర్ అనేది హైలీ ప్రొడక్టివ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రభుత్వం ద్వారా సపోర్ట్ చేయబడుతుంది, అది హైలీ సపోర్టెడ్. ఎప్పుడైతే సబ్సిడైజ్డ్ ప్రోడక్ట్స్ కోటాలు లేకుండా, సేఫ్టీ సేఫ్ గార్డులు లేకుండా, ప్రొడక్టివ్ టారిఫ్లు లేకుండా భారత్లకు ఎంటర్ అయితే చూడు, అప్పుడు భారత్లో ఉన్న చిన్న చితక రైతులకు ఎఫెక్ట్ పడుతుందా పడదా అంటే పడుతుంది, బరాబర్ పడుతుంది. కాకపోతే భారత్ సర్కార్ క్లియర్ కట్గా ఏం చెప్పిందని అంటే, అది గోధుమలు కానీ, వీట్ కానీ, రైస్ కానీ, మొక్కజొన్నలు, మేజ్ కానీ, డైరీ కానీ, పప్పులు కానీ, సెవరల్ పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, సెన్సిటివ్ ప్రోడక్ట్స్ కానీ, ఇవన్నిటి మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. మనది పంచాయతీ లేదు. అయినా మేము రైతు ఆందోళన చేస్తా అని చెప్పి టికెట్ కూడా బయలుదేరిండు ట్రాక్టర్ల మీద. మళ్ళీ రైతు ఉద్యమం అంటే వాడు మర్సిడీస్ బెంజ్లో వస్తాడు. ఇప్పుడు ఇక రసవత్తరం ఉంటుంది ఢిల్లీలో చూడురు. ఇక ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఏంది అని అంటే, ఇది గుడ్డా బ్యాడా అని అనే పంచాయతీ కదా మీ అందరికీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సపోజ్ ఇప్పుడు డొమెస్టిక్లో ప్రైసెస్ కొలాప్స్ అయినాయి అని అనుకుందాం. దీన్ని ఎంత త్వరగా ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది, కంట్రోల్ చేసుకుంటుంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది మొత్తం. దీని మీద మాట్లాడాల్సింది ఎవరు? ప్రభుత్వం. ఈ టైంలో ఇగో ఇది ఇట్లా అవుతుంది, ఇగో ఇది ఫ్రేమ్వర్క్ అని మాట్లాడాలి. నువ్వు కమ్యూనికేషన్ లేకుండా సైలెంట్గా ఉన్నావు అనుకో, ప్రతి దానికి ప్రతిపక్షం మాట్లాడుతుంటే వాడు ఇదే నెరేటివ్ తీసుకొని పోతాడు.
వాడు ఇదే నెరేటివ్ తీసుకొని పోయి మాట్లాడుతుంటాడు. వాడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, పర్సెప్షన్ బికమ్స్ రియాలిటీ. ఇవాళ బీజేపీ యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంది అని అంటే పాలసీ ప్రాబ్లం కాదు, కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతున్నది. రామ మందిర్ అప్పుడు కూడా అవురాబాయ్ కరప్షన్ జరిగింది, లోపల తంతం నా కొడుకులు అన్నట్టు అయిపోయి, ఇథనాల్ కూడా మేము డిలే చేస్తాం రాబోయంటే అయిపోయి, యూజీసీ వెనకకి తీసుకుంటున్నాం, ఫార్ములాస్ తీసుకున్నాం, తప్పు అయితే కాదా? రూటు పోతుంటాము, తప్పు అవుతుంది, యూటర్న్ చేసుకొని రామా, అది తప్పు అయిపోతుందా? మనుషులం కదా, ఫరిస్తాలమా, దేవుళ్ళమా? కాదు కదా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే టెక్నికల్ డిఫెన్సబుల్ అగ్రిమెంట్ ఉంటుందా లేదా పక్కకు పెడదాం, బట్ వీ హ్యావ్ ఆల్రెడీ బిల్ట్ ఎ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? అండ్ వీ కెన్ ప్రాపర్లీ కమ్యూనికేట్. We can properly communicate to the rest of the nation saying that we are completely safeguarding the interest of the farmers here. There ends the matter. కాదు మన ఎక్స్ప్లెనేషన్స్ సోషల్ మీడియాలో లేట్ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కోడు చిన్న శీతిక ₹2 మైక్ కొంటాడు, ఆ ₹2 మైక్ కొని అని శరీరం కంటే మైక్ పెద్దగా అవుతుంది, బరువు అవుతుంది. పాపం ఈడికైనా ఒకటి పడతాడు, ఈడొకటి పడతాడు, అది ఇట్లా పెడతాడు, ఇట్లా పెట్టి ఇన్ఫ్లుయెన్సర్ డ్రమాటిక్ థంబ్నెయిల్ పెడతాడు, ఒకటి బాగా పెట్టి ఒక అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకొని సగం నిజాలు చెప్తాడు. అది సత్యమైపోతుంది సార్. సత్యమైపోయి మొత్తం ప్రపంచానికి పోయే లోపల అప్పుడు మళ్ళీ మనం వచ్చి అరే ఏమా అని అనుకునే లోపల మన సంకల్పం సంకనాకుతుంది. సంకనాకిన సంకల్పంని ఎంతసేపు చూస్తాం, వాసన వస్తుంటుంది కదా ఆబ్వియస్గా. కరెక్టా రాంగా? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొన్ని పాటలు పాడతలేను, నోరు కంట్రోల్లో పెట్టుకుంటున్నా. సో ఐడియాలజీ అనేది లిమిట్ అయిపోతుంది ఇక్కడ, పొలిటికల్ ట్రెండ్ మ్యానిపులేషన్ మొదలవుతుంది. కరెక్టా రాంగా? మైకులు లేవట్టని ఇక చాతగాని వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, ఇక సగం నిజాలు పెట్టుకొని. ఇవి డిజిటల్ స్పేసెస్లో పోతాయి. దానికి ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ లేపుతాయి చూడు, అల్గారిథంలు పెట్టి, దానికి కంట్రోల్ అనేది ఎవరి దగ్గర ఉండదు అప్పుడు. అవును, వాడు ఎప్పటిదాకానైతే రాజ్యాంగబద్ధంగా మాట్లాడిండో నువ్వు అన్నీ ఏం చేయగలుగుతావు? ఏం చేయలేవు. అబద్ధాలకు రూల్ ఉన్నది, సగం నిజాలకు ఏంటన్న రూల్ ఉందా? ఆడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వాడు మొగోడే కానీ ఆ కానీ అని ఉంటుంది చూడు, ఆడికేం మొదలవుతుంది ఇక టాయ్ ఫిష్. సగం నిజాలకు రూల్ లేదు, అబద్ధాలకు రూల్ ఉన్నది రాజ్యాంగంలో. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఫైనల్ పొలిటికల్ పోస్చర్ ఏడొస్తుంది అని అంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇది చూస్తుందా? 3 కేటగిరీలలో దీన్ని డిస్టింగ్విష్ చేయాలి. అసలు యాక్చువల్లీ ఇప్పుడు అరే ఇట్లా మాట్లాడుర్రా అని బీజేపీలకు చెప్పినాం అనుకో, ఆహా నువ్వు మా బీజేపీని ప్రశ్నిస్తావా? ఆడు దేశద్రోహి తెలుసా, ఆడు కోవటి తెలుసా, ఆడు పైసలు తీసుకుంటూ తెలుసా, బీజేపీకి అగేన్స్ట్ పోతుంది, బీజేపీకి అగేన్స్ట్ పోతున్నాడు అంటే ఆడు దేశానికి అగేన్స్ట్ పోతున్నాడు ఇక అంతేగా. అరే మన ఇంటికి మచ్చబడ్డదిరా ఆవులాగా పెయింట్ వేసుకుందామని చెప్తుంటే కూడా ఇక అయిపోయాయిగా. నేను ఇలా బీజేపీకి ఒక సూచన ఇస్తున్నా, జెన్యూన్ డిసెంట్ ఏందో గుర్తుపట్టుండ్రి. ఈ డొమెస్టిక్ పొలిటికల్ ఆపర్చునిజం తీసుకొని ఎవడెవడైతే మీ దగ్గరకు వచ్చి దాడులు చేస్తున్నాడు చూడు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఫారెన్ ఇంటర్ఫియరెన్స్ తీసుకొని నటన చేస్తారు చూడు, వాళ్ళని పట్టుకోరు. ఫస్ట్ ఇల్లుని సాఫ్ చేసుకోరు, దాని తర్వాత FCRA 2.0 కడుకొద్దాం. అది చేసిరు కదా, సూపర్. అది ఫస్ట్ ఇన్సైడ్ అవుట్ క్లెన్జింగ్ కావాలి. FCRA is a good move, I am supporting it, but at the same time you need to have a clarity inside out as well. ఈ క్లారిటీ అనేది బీజేపీ చేతిలోనే ఉంటుంది. మీరు డిజిటల్ పేమెంట్లు, ఇంటిగ్రేటెడ్ డేటాబేస్లు అన్నీ తయారు చేసిండ్రు. ప్రాబ్లం ఏంటంటే లోపల ఉన్న క్రిములను, కీటకాలను కడగలేకపోతున్నారు. ఒకసారి బాగా ఏదైనా వేడి వస్తువులు తినుర్రి, కక్కుడు కాళ్ళకి లేచి మొత్తం సాఫ్ అవుతుంది కడపంతా, అప్పుడు మంచిగా ఉంటుంది. సో పాలసీస్ అనేవి ఏవైతే ఉంటాయి కదా, ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు FCRA పంచాయతీ మాట్లాడకుండా స్టూడెంట్స్ అనని, ధర్మేంద్ర ప్రధాన్ అని, UGC అనని ఇవన్నీ తీసుకొని ఒక్కసారి వస్తుండ్రు. వీటన్నిటికీ మళ్ళీ కారణం ఎవరు? బీజేపీ వాళ్ళే. వీటికి అన్నిటికీ టకాటక్ ఆన్సర్ ఇచ్చి ఉంటే ఈడి దాకా అవుతుందా? కాదు. అది నానబెట్టి మురుగబెట్టి ముక్కిపోయిన వాసన వస్తుంటే అగో చూసినావా ముక్కిపోయిన వాళ్ళు వీళ్ళు, ముక్కిపోయిన వాసననే వస్తుంది. ఆడు పంది పాన్స్ పౌడర్ ఎందుకు రాసుకుంటుందబ్బా? అది బొర్రుతుంది కానీ పీతిలా అట్లనే బొర్రుతుంటుంది అది. ఇప్పుడు సార్ నేను ఒకటే క్వశ్చన్ లాస్ట్కి ఏమని మాట్లాడుతున్నా బ్రదర్ అని అంటే, ఈ సోషల్ మీడియా నరేటివ్స్ ఏవైతే ఉంటాయి చూడు, ఇవన్నిటినీ చాలా తిప్పికొట్టాలనంటే సబ్జెక్టివ్ నరేటివ్ టైమ్లీ కొట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఏమని అంటున్నానంటే FCRA అనేది మనీని ఫాలో కావాలా, ఎక్కడి నుంచి వస్తుందో అనేది క్లియర్ కట్గా చెప్పాలా. పోలీసుల మీద దాడి చేస్తే ఒక్కొక్కటి బద్దలు వలగొట్టాలా. అండ్ పోలీస్ షుడ్ ప్రాసిక్యూట్ వైలెన్స్, క్లీన్ చేసి పడేయాలా నా కొడుకులని, కాక్రోచ్లను అందరిని హిట్ కొట్టి. పంజాబ్ కంప్లీట్గా డ్రగ్ నెట్వర్క్ని మళ్ళీ తీయగలుగుతుందా, పేపర్ రిక్రూట్మెంట్ ఆపగలుగుతుందా, దాని మీద క్వశ్చన్ చేయాలా. రైతులకు కూడా మోదీ సర్కార్ ఎన్నో మేలు కార్యక్రమాలు చేసింది, దాన్ని అంతా ముంగటికి బయటికి తీసుకురావాలా, టైమ్లీ మేనర్లో బయటికి తీసుకురావాలా దయచేసి. లేకపోతే సోషల్ మీడియా నరేటివ్లు అనేటివి డాక్యుమెంట్లు లేకుండా చలామణి అయిపోతాయి మొత్తం. అది అయ్యే కంటే ముందే మనం చేయాలి. బికాస్ నేషనల్ సెక్యూరిటీ అనేది సస్పిషన్ మీద బిల్డప్ చేయలేం కదా. దేర్ షుడ్ బి అ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. డెమోక్రసీ అనేది నేను అలాగే చెప్తున్నా కాక్రోచ్లకు, డెమోక్రసీ అనేది
బయటికే వచ్చిన పైసల మీద సర్వైవ్ కాదురా, కష్టపడి నిలబడిన పైసా ఉంటుంది చూడు, ధర్మం పైసా అని అంటారు చూడు, దాని మీద సస్టైనబుల్ అవుతుంది. అండ్ టు ది బీజేపీ ఆల్సో ఈజ్ మై సజెషన్. ఏంది తెలుసా, స్ట్రాంగ్ నేషనలిజం అని అంటే లౌడెస్ట్ అలిగేషన్తో స్టార్ట్ కాదు. నేను గంభీరమైన ఆరోపణ చేస్తా, ఆడికేనా జిందగీ మొదలవుతుంది అంటే ఆడికేనా కాదు, ఎవిడెన్సెస్తోని మొదలవుతుంది. మళ్ళీ ఈ గందరగోళానికి కారణం కంప్లీట్గా ఎఫ్సీఆర్ అని కూడా ఛేదించి మరీ చెప్పినాం. ఇది నలుగురికి జర షేర్ చేసేటట్టు చూడండి ఫ్రెండ్స్. అబ్సల్యూట్లీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ దిస్ వీడియో, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే వీళ్ళు ఎన్నో మంచి పనులు చేసిండ్రు. ఆ మంచి పనులు మూతబరిలకు పోయి చెప్పలేకపోతున్నారు. టైమ్లీ చెప్పుడు మొదలెట్టుండ్రి. చెప్పేటోళ్ళనన్నా టీవీ డిబేట్లకు పంపుర్రి. లేదా భూమి పుట్టినప్పటి నుంచి ఉంటారు నాయన కొంతమంది, మొలకెత్తాయి మొలక పెట్టారు, ఎలుగు పెట్టారు. చూడు బుల్లమ్మ ఆ ఆట చిన్నోడిది. ఎందుకు మాట్లాడతలేవురా మామ అంటే, మాఘమాసం వచ్చేదాకా మౌనవ్రతం వీడనన్నాడట. అర్థమవుతుందా? అప్పుడు ఈడ కూర్చున్న కార్యకర్త వాడుతున్నాడు, ఆగేదెట్టాగా ఓ మావా ఏగేదెట్టాగా. భారత్ మాతాకి జై.